నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో మనతో పాటు ఉన్నారు అద్దంకి దయాకర్ గారు. సార్ చెప్పండి, మీ అభిమానులు కోరుకున్నట్టుగా మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చేటట్టుందా, లేకపోతే మంత్రి పదవి, లేదంటే ఏం జరగబోతుంది? అభిమానులు కోరుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే చాలు, నా హోదాలు పార్టీ చూసుకుంటుంది. నాకు ఏది ఇస్తే పార్టీ నేను మంచిగా పనిచేయగలను, పార్టీకి ఆ డిస్క్రిప్షన్ వదిలేసిన పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, ఠాక్రే గారు కానీ, బట్టి గారు కానీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు 6 సంక్షేమ పథకాలు అయితే తీసుకువచ్చారు, దాంట్లో కొన్ని అయితే విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. మరి వీటికి పరిష్కారం ఏ విధంగా ఉండబోతుంది? విమర్శలు చేయండి, మంచిగా పథకాల అమలు కొరకు ప్రయత్నం చేయండి. ఎక్కడైనా లోజు పాటలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాటిని సరి చేస్తాం డెఫినెట్గా. ఉచిత బస్సు అయితే అంత మంచిగానే ఉంది, ఆటో వాళ్ళకు కొంత ఇబ్బంది అవుతుంది అంటున్నారు. వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సహకారం, ఆర్థికంగా వెసులుబాటు కల్పించే విధంగా ఆలోచిస్తాం. మిగతా మహాలక్ష్మి పథకం కానీ, లేకపోతే ఉచిత కరెంటు మహిళలకు, అంటే ఈ గృహ అవసరాలకు అనేది తొందరలోనే అయిపోతాయి. అది చట్టం అవుతుంది, అది అసెంబ్లీలో అవుతుందా, లేకపోతే దాన్ని ఎట్లా అమలు చేయాలని దగ్గర ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. సార్ మీరు అన్నట్టుగా ఆటోలందరికీ అయితే నష్టం జరిగింది, ఆటో ధర్నా కూడా చేస్తామంటున్నారు. మరి ఆటోలకి ఏ విధంగా మీరు ఇచ్చే అవకాశం ఉంటుందంటారు? అంటే ట్యాక్స్ను ప్రభుత్వమే తగ్గించడం, ఇతర అవకాశాల్లో కొంత వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు కల్పించే విధంగా ఒక 2-3 వేల కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక బెనిఫిట్ది ఒకటి ప్రయత్నం చేస్తాం. చీమల దూరని పుట్టలో ఎవరు దూరారని అంటారు? జనరల్ కేసీఆర్ అంటున్నారు కదా. వాళ్ళు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు, వాటిని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు పీసీ సమీక్ష అయితే జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సమావేశంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా వచ్చారు. అలాగే ఎంపీ కోసం ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు కూడా రావడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం అద్దంకి దయాకర్ గారితో మాట్లాడడం జరిగింది.